హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మినీ వ్లాగ్ చూపించబోతున్నానండి. యాక్చువల్గా గణేష్ నవరాత్రులు వచ్చాయి కదా మొన్నటి వరకు మా ఇంట్లో అండి. మా అక్కయ్య బాబు గణేశుడు అంటే ఇష్టం లేనిది చిన్నపిల్లలకి ఎవరికి ఉండదు కదండి. నేనే గణపతిని చేసుకుంటాను అని చెప్పేసి మా అక్కయ్య మట్టి తీసుకొచ్చి తీర్చిందనమాట. ఇంకా బాబు మొత్తం చక్కగా వినాయకుడిని షేప్ చేసేసాడు అనమాట. అసలు పిల్లలదండి శుద్ధ భక్తి అండి. వారికి ఆ గణేషుని చేయాలన్న యాక్టివిటీ బాబు మాకు చెప్పినప్పుడు కూడా సర్లే మేము ఎంకరేజ్ చేసామన్నమాట. ఈ విధంగా అండి మంచిగా మట్టితో ఈ విధంగా చేసి కలర్స్ కూడా వేశాడు. చాలా ఆనందంగా అనిపించిందండి. మనకైనా మన భక్తిలోనైనా ఏదైనా లోటుపాట్లు ఉంటాయేమో కానీ పిల్లల భక్తి శుద్ధ భక్తి అండి. అందుకే కావచ్చు గణేశుడు ఎప్పుడు పిల్లల పార్టీ అని చెప్తుంటారు. ఈ విధంగా చక్కగా చేశాడండి. ఇంకా 9 days ఉదయంకాల పూజ, సాయంకాలం పూజ, 9 days భగవంతుని అలాగే ఇంట్లో పెట్టాడు అనమాట. ఇంకా స్వామివారికి ఈ విధంగా నేను నామాలు చెప్తూ ఉన్నాను, తను ఒక్కొక్క పువ్వు స్వామివారికి నివేదించాడు అనమాట. ఈ విధంగా అండి అసలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే. ఈ విధంగా అండి 9 days పాటు స్వామిని చక్కగా ఈ విధంగా కొలుచుకున్నాడు అనమాట. ఒకసారి మీరు కూడా ఈ బుజ్జి గణేశుడు చేసిన బుజ్జి గణపయ్యని మీరు కూడా దర్శించుకోండి. ఇంకా పండు, ఉండ్రాళ్ళు, ఇంకా స్వామివారికి ఏమి ఇష్టం అవన్నీ చక్కగా పెడుతున్నాడు అనమాట. ఇంకా హారతి కూడా ఇస్తున్నాడండి. ఇంత చక్కగా చేశాక బాల గణేశుడు కరుణించకుండా ఉంటాడంటారా చెప్పండి మీరే. చాలా ఆనందంగా అనిపించిందండి. చిన్నపిల్లలు కూడా దైవభక్తి అనేది పెంపొందించాలి అనమాట. మన సాంప్రదాయాలన్నీ నేర్పించాలండి. ఈ విధంగా అనమాట. ఇంకా బాబు అండి 9 days తర్వాత నా వినాయకుడిని నేనే నిమజ్జనం చేస్తాను ఒక టబ్ లో పెట్టి అనేసి చాలా ఇదేంటి టబ్ నిండా వాటర్ తీసుకొచ్చి చక్కగా నిమజ్జనం చేసుకున్నాడు అనమాట. ఆ వాటర్ ని కూడా మళ్ళీ చెట్టుకు పోసి ఇంకా అందులో ఒక మొక్క నాటాలి అనేది మా అక్కయ్య బాబు ఆలోచన అనమాట. ఈ విధంగా చక్కగా చేసుకున్నాడు. మీకు కూడా బాల గణేశుడు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాల గణేశుడిని ఒక్కసారి దర్శించుకోండి. జై గణేశ.